ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత క్షేమమే కదా. నిజమే, ప్రభు మనల్ని కాపాడకపోతే మనకి ఇంత క్షేమం ఎక్కడ దొరుకుతుందండి లోకంలో. పిల్లరా, రండి, ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాము. మార్కు సువార్త 14:38 ఈ రీతిగా సెలవిస్తా ఉంది. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. The Gospel according to Mark 14:38. Watch and pray lest you enter into temptations. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించినట్లయితే ప్రభు ఇది ఒక హెచ్చరికగా మనకి ఇస్తూ ఉన్నారండి. అవును, లోకంలో జరుగుతున్న పరిణామాలను బట్టి నీవు వాటిలోకి జారిపోకుండా పడిపోకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో నీవు జీవించాలి అంటే నీకు మెలకువ కలిగిన జీవితం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థన జీవితం లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క పరిస్థితులను జయించలేమండి. ఎలాంటి అవాంతరాలు వచ్చినప్పటికీ ఎదుర్కోవాలి అంటే అపవాది గర్జించి సింహం వల్లే తిరుగులాడుతూ ఉన్నప్పుడు వాడిని ఎదిరించాలి అంటే ప్రార్థన కావాలి. అందున మెలకువ కలిగిన ప్రార్థన కావాలి. మెలకువతో మనం ప్రార్థన చేయాలి. ప్రభు అంటున్నాడు, మరి ఉదయకాలం నుంచి ఆయన సేవ చేసి రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ప్రభు చేసినట్టుగా ప్రభు మనలను ప్రేరేపిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే శిష్యుడికి మాట చెప్తున్నట్లుగా మనకు తెలుసు, మెలకువతో మీరు ప్రార్థన చేయండి. మెలకువ కావలివాడు ఉదయం కొరకు ఎలాగైతే కనిపెట్టుకుని ప్రార్థన చేస్తాడో అలాగే సమస్యలు రాకుండా ఉండేందుకు గాను మనం కనిపెట్టుకుని ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలండి. మన యొక్క జీవితాలలో ప్రభు మనకి ఇస్తున్న గొప్ప హెచ్చరిక ఇదండి. కాబట్టి నిద్రపోతుల వల్లే మనం ఉండడానికి వీలు లేదండి, బద్ధకస్తులుగా మనం ఉండడానికి వీలు లేదండి. ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, కన్నీటి అనుభవం కలిగి ఉండాలండి. అనేకమైన ఆత్మల రక్షణార్థం భారంతో మనం ప్రార్థన చేయాలి. లోకం నశించిపోకుండా ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. మెలకువతో ప్రార్థన చేయమని చెప్పి ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడే వాళ్ళంగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతమంది ఇలాంటి అనుభవంలో ఉంటున్నారు? నీకు నువ్వుగా మెలకువ కలిగి ఉండలేవేమో. అయితే పిల్లరా, ఒక సహవాసాన్ని మనం కలిగి ఉంటే, మరి అందరము కలిసి ప్రార్థన చేసే గుంపులో నీవు ఉంటే తప్పకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయగలుగుతావు. శిష్యులందరూ అక్కడే ఉన్నారండి, కానీ అలసిన దేహాలతో ఉండి నిద్రపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కొంత సమయానికి వెళ్ళి మీరు అలసట తీర్చుకోండి అని చెప్పినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి సమస్తము మన సంగతి అంతా తెలుసండి పిల్లరా. అయితే నేను చెప్పేది ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే ఆత్మలో మెలకువ కలిగి ప్రార్థన చేయటానికి సహాయం చేస్తాడు. శరీరం బలహీనం కానీ ఆత్మ సిద్ధముగా ఉండాలి. మనం అప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయగలుగుతాం. ప్రభు పాదాల చెంత పట్టుకుని సమస్యలను ఎదుర్కోగలుగుతాము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కూడా అలాంటి శక్తి బలములు అనుగ్రహించాలని ప్రభు సన్నిధిలో మనము ఎదురు చూద్దామండి. ప్రభు అంటున్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇదేనా మన ప్రార్థనా జీవితం తక్కువైపోయిందండి అని చెప్పేవాళ్ళు కనబడుతూ ఉన్నారు. ఎందుకు తక్కువైపోయింది? ఆత్మదేవుని సహాయం లేకపోతే ప్రార్థనా జీవితం తక్కువైపోద్ది, మోకాళ్ళ అనుభవం తక్కువైపోద్ది, దీన పరిస్థితిలోనికి మనం వచ్చేస్తాం. కాబట్టి ప్రత్యేకించి మరి మీరు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని చెప్పి ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. ప్రభు మాటను మనం చెవిని పెడతాము, మన యొక్క జీవితాలు బాగు చేసుకుంటాము.
సమస్యలను అధిగమించుదాము, సంతోషంగా ప్రభులో జీవించుదాము. ఎప్పుడు ప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే పిల్లలు ఎంత సంతోషమో తెలుసా, ఎంత ఆనందమో తెలుసా. ఎన్ని బాధలున్నా కష్టాలున్నా కూడా ప్రభుతో నిత్యానందం మనం కలిగి ఉంటాము. అట్టి విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మెలకువతో ప్రార్థన చేసే శక్తి బలములను ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. పిల్లరా, ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం, మీరు మీ అదులను 6వ అధ్యాయం 27వ వచనం, వారిని నీకు లోహపుతుంటగా నేను నియమించి ఉన్నాను. దేవుడు మన కొరకు, మీ కొరకు శత్రువులను ఎదిరించడానికి ఒక బలమైన దుర్గాన్ని నియమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధురానికి వందనాలు. నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన బిడ్డలను ఆశీర్వదించండి, నూతన దీవెనలతో నింపండి. ప్రవ్వా దేవ మేలకు కలిగి ప్రార్థించమని చెప్పి శోధనలో ప్రవేశించకుండా ఉండేందుకు గాను ప్రవ్వా అపవాది పెట్టే తంత్రాలన్నింటినీ ఎదిరించడానికి శక్తిమంతులు కాగలిగినట్లుగా మేలకు కలిగిన ప్రార్థన మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మహిమ పొందుకొని ఈ దిన దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే తోడుగా ఉండండి. మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. ప్రభు శోధనలు జయించే శక్తిని మాకు ప్రసాదించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తాం. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాల్లో న్యాయం, నీతి, యథార్థత కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రభా ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో ప్రభా అలలాడిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడా నీ గొప్ప కార్యం బిడ్డల పట్ల జరుగును గాక తండ్రి. లేవనెత్తబడుదురు గాక ప్రభా. నేను తండ్రి రోగం నుంచి విడుదల కలుగును, శ్రమల్లోంచి విడుదల కలుగునుగా, సమస్యలను జయించే శక్తి అనుగ్రహించండి. ప్రభా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. నాయన మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.